నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెగా డిఎస్సి పేరుతోటి భారీ ఎత్తున రిక్రూట్మెంట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా సక్సెస్ఫుల్గా ఇష్యూ చేసిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో జగన్ రెడ్డి గారు అనూహ్యంగా ఇటీవల కాలంలో ఈ డిఎస్సి మెగా డిఎస్సి కాదు, దగా స్కామ్ అని ఒక 9 ప్రశ్నలని ఆయన భారీ ఎత్తున సంధించారు. ఆ తర్వాత జగన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలనే వాళ్ళ అనుచరులు బొత్స సత్యనారాయణ కానీ, పేర్ని నాని కానీ, రకరకాల లీడర్స్ అదే ప్రశ్నలని ప్రెస్ మీడియా సందర్భంగా క్వశ్చన్ చేస్తూ ఇది పెద్ద దగ, ఇది పెద్ద మోసం, మెగా డిఎస్సి కాదు అని కొంత అనుమానాస్పదమైన విమర్శనాత్మకమైనటువంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అది కంటిన్యూ నడుస్తూనే ఉంది. సో ఈ వీడియోలో జగన్ రెడ్డి గారు క్వశ్చన్ చేసినటువంటి 9 ప్రశ్నలు డిఎస్సి మీద ఏంటి, ఆయన అడిగిన ప్రశ్నలలో ఏది నిజం, ఏది అబద్ధం, అసలు రియాలిటీ ఏంటి, వాస్తవాలు ఎంత ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్ ఆయన అడిగింది ఏంటంటే, పేపర్ లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టుల మాయం, వీటికి సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నారు జగన్ రెడ్డి గారు. మరి మెగా డిఎస్సి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ద్వారా నిర్వహించారు. పేపర్ లీక్ ఆరోపణలు అనేది ఎక్కడా కూడా రుజువు కాలేదు. ఫస్ట్ నాకు వచ్చిన సమాచారం. పరీక్షలు సజావుగా జరిగాయి. రెండవ సమాచారం. ఎందుకంటున్నానంటే 92.9% అటెండెన్స్. నెక్స్ట్, మెరిట్ లిస్టుల ఆధారంకంగా రిలీజ్ అయ్యాయి. ఇక ఆగస్ట్ 22, 2025లో డేటా డిలీట్ అని ఆయన అంటున్నారు. ఇది ఒక రాజకీయపరమైన ఆరోపణ, నిరాధారమైంది. ఇక అభ్యర్థులు టీఈటీ మార్కులు కరెక్ట్ చేసుకోవటానికి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మరి పౌరులకి పారదర్శకత కోసం అభ్యంతరాలు అడిగి, అబ్జెక్షన్స్ అడిగి అప్పుడు ఫైనల్ కీ రిలీజ్ చేశారు. మరి ఎక్కడ అన్యాయం జరిగింది? రెండో క్వశ్చన్ ఆయన అడుగుతున్నారు. మా హయాంలో ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్స్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకొని తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాహకాలు స్కాములతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా అని ప్రశ్నించారు జగన్ రెడ్డి గారు. నేనేమంటానంటే, జగన్ సర్కారు 6100 పోస్టులకి డిఎస్సిని చాలా ఆలస్యంగా ప్రాసెస్ పూర్తి చేయకుండా ఆయన దిగిపోయే టయానికి వదిలేసి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వచ్చిన తర్వాత 16,347 వేకెన్సీస్కి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి సక్సెస్ఫుల్గా పరీక్షలు నిర్వహించి మెరిట్ లిస్టులను విడుదల చేసి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చారు. ఇది ఆలస్యం ఎలా అవుతుంది? ఇది వాస్తవంగా చెప్పాలంటే దానికి పరిష్కారం జగన్ రెడ్డి గారి కాలంలో ఉద్యోగాలు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఇచ్చారు. ఇక మూడో క్వశ్చన్ జగన్ రెడ్డి గారు అడుగుతున్నారు, మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ని ఎందుకు దాచిపెడుతున్నారు అని క్వశ్చన్ చేశారు. మనం ఆలోచించినట్టయితే నారా లోకేష్ హ్యాండిల్ చేసిన కన్వీనర్, మరి అదర్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, కమిటీలు ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఈ ఆరోపణలో ఎక్కడ నిజాలు ఇంతవరకు బయటికి రాలేదు, వాళ్ళు కూడా చెప్పలేదు. ఈ ప్రక్రియలో ఒకవేళ అభ్యంతరాలు, కమిటీలు, కోర్టు సూపర్విజన్స్ ఇన్ని ఉన్నప్పుడు డార్క్ ఆపరేషన్ అనేది ఇక రాజకీయమైన ఎలిగేషన్ తప్ప అందులో వాస్తవం ఎక్కడుంది అనేది నాకు అర్థం కాల. ఫోర్త్ క్వశ్చన్ జగన్ రెడ్డి గారు అడుగుతున్నారు, పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నటువంటి NSCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఒక అతను ఉన్నాడు. మరి ఆయనకి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. దీంతో పాటుగా ఇంకొక 5th క్వశ్చన్ ఆయన అడిగింది ఏంటంటే, ఆ తర్వాత ఆ వివరాలని డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు, మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు, టాపర్స్ వివరాలను ఎందుకు తొలగించారు అనేది ఆయన ప్రశ్న. 4-5 ప్రశ్నలు. దీన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే SCERT అంటే దీని బాధ్యత ఏంటంటే ట్రైనింగ్స్ ఫర్ టీచర్స్, సిలబస్ తయారు చేయటం, టీచర్స్కి రిక్రూట్మెంట్ చేయటం ఈ సంస్థ యొక్క ప్రధానమైన మెయిన్ కీ రోల్. మెగా డిఎస్సి కూడా ఇదే కన్వీనర్గా ఉండి వ్యవహరించి చేశారు. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అని అతని పేరు. ఆరోపణ ఏంటంటే ఆయన టాపర్ అయితే అతని మెరిట్ ఆధారంగానే పరీక్ష కానీ, సిబిటి కానీ, ఆన్సర్ కీ కానీ, టీఈటీ మార్కులు కరెక్ట్ చేసుకునే ఆప్షన్ అందరికీ ఇచ్చారు కదా. మరి అటువంటిదప్పుడు ఎక్కడ అన్యాయం జరిగింది? డేటా డిలీట్ అనేది ఒక రుజువు లేనటువంటి నిరాధారమైన ఆరోపణ. మెరిట్ లిస్టులు పబ్లిక్గా వెబ్సైట్లో పెట్టారు, ఉన్నాయి. మరి ఎక్కడ వేర్ ఇస్ ద ప్రాబ్లం? 6th క్వశ్చన్ జగన్ రెడ్డి గారు అడుగుతున్నారు, సెలెక్ట్ అయిన వారికి మాత్రమే
మాత్రమే మెసేజ్లు కలెక్టర్ల ఆఫీసు నుంచి వచ్చినాయి, జాబితాలు ఎందుకు లేవు అని అడుగుతున్నారు. వాస్తవం ఏంటంటే అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో apdsc.apcfss.in డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వెబ్సైట్లో మెరిట్ లిస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయం వాళ్ళు ఎందుకు విస్మరించారు? సెలెక్టెడ్ అభ్యర్థులకు మెసేజ్లు పంపటం గురించి మాట్లాడారు. ఇది సర్వసాధారణంగా రెగ్యులర్గా రొటీన్గా జరిగేటువంటి ప్రక్రియ. అందరూ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మరి దెన్ వేర్ ఇస్ ద ప్రాబ్లం, వాట్ ఈస్ ద ప్రాబ్లం? 7th క్వశ్చన్ జగన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. 15 లక్షలకు స్పోర్ట్స్ కోటా పోస్టులు బేరసారాలు జరిగినాయి. మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడు క్రీడా మైదానంలో అడుగు పెట్టనటువంటి వాళ్ళకి ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇంటికి పిలిపించుకొని ఈ డీల్స్ అన్ని సెట్ చేసుకున్నారు కదా, ఇది రిక్రూట్మెంటా లేక వేలం పాట? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాట ఏంటి అని ఆయన క్వశ్చన్ చేశారు. మనం వాస్తవాన్ని పరిశీలించినట్టయితే స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్స్ 870 అప్లికేషన్స్ గుర్తించి ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు, జరిగింది. గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది ప్రొసీజరల్ పార్ట్, ఇది సిస్టమ్ లోపం. కానీ మొత్తం దీనివల్ల డిఎస్సినే తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రతిభ ఉన్న వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక జరిగిన మాట వాస్తవం కదా. మరి ఇటువంటి కామెంట్స్ టోటల్గా డిఎస్సి మొత్తానికి అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇక 8వ ప్రశ్న జగన్ రెడ్డి గారు అడుగుతున్నారు. టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డిఎస్సి పరీక్షకు కూడా కన్వీనర్గా అయినప్పటికీ ఉన్న పళంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ని డిఎస్సి కన్వీనర్గా ఎందుకు పెట్టారో, దీని వెనక మతలబ్ ఏంటి అని ప్రశ్నించారు. మనం నిజాలు చూసినట్టయితే పరీక్షల నిర్వహణ జనరల్గా యథావిధిగా నార్మల్గా ఉండాలని చెప్పి అధికారుల మార్పు అనేది జరుగుతుంది. ఎంవి కృష్ణారెడ్డి ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కన్వీనర్గా ఉండి సజావుగా నిర్వహించారు ఈ మొత్తం ప్రాసెస్ని. ఇది అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్. ఇందులో రాంగ్ ఏముంది? వాట్ ఈజ్ రాంగ్? ఇట్ ఈస్ ఎన్ అ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డెసిషన్. ఇక 9వ ప్రశ్న జగన్ రెడ్డి గారు అడుగుతున్నారు. మెగా డిఎస్సి, మెగా లీక్, మెగా అవినీతి, దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ పదవి నుంచి తప్పించి వెంటనే సిబిఐ చేత దర్యాప్తు చేయాలి, ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయాలి, మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అని ప్రశ్నించారు. మనం రియాలిటీ ఆలోచించినట్టయితే మెగా డిఎస్సిని ఆపాలని చెప్పి జగన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ, వాళ్ళ టీము, వాళ్ళ బ్యాచ్ 235 కేసులు వేశారు. 16,347 పోస్టులు నోటిఫై చేసి పరీక్షలు నిర్వహించి సక్సెస్ఫుల్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మరి అటువంటి ప్రభుత్వాన్ని విమర్శించటం బేస్లెస్ అలిగేషన్స్ కరెక్టా? ఇక కమిటీలు, యంత్రాంగం ఇవన్నీ ఉన్నప్పుడు ఏ ప్రూఫ్ లేకుండా సిబిఐ డిమాండ్ అనేది ఒక రాజకీయ పరమైన కోణం. జగన్ రెడ్డి గారి కాలంలో ఎన్ని ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్కి ఇచ్చారో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇది మెగా డిఎస్సి, ఇది యూత్కి భారీ ఎత్తున అవకాశాలు కలిగించినటువంటి ఒక డిఎస్సి అనేది మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేమంటానంటే ఆరోపణలు చేయటం సులభం, సహజం ప్రతిపక్ష పార్టీ, కానీ ప్రక్రియ పూర్తి చేయటం అనేది కష్టం. మెగా డిఎస్సిలో ఒకవేళ లోపాలు గనక ఉంటే దాన్ని మనం స్వాగతించాలి, కానీ మొత్తం సిస్టమ్ని దుర్బలం చేసే ఆరోపణలు సరికాదు. ఎందుకంటే ఎక్కడో కొన్ని ఏమన్నా ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవాలా, కరెక్షన్ చేసుకోవాలా. రెండోది, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ చేంజెస్ ఉంటాయి, అది విధానపరమైనటువంటి నిర్ణయాలు. మూడోది, ఇటువంటి వాటి వల్ల సిబిఐ దర్యాప్తు చేయాలి అని అడగటంలో సపోర్టింగ్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏమీ లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఒక 9 ప్రశ్నల్ని మెగా డిఎస్సి మొత్తానికి చుట్టుముట్టి దాని మీద ఇలా దుమారం చేయటం, దాని ద్వారా లోకేష్ బాబు పదవి నుంచి తీసేయాలనటం, సిబిఐ దర్యాప్తు కోరాలి అని అనటం నిరాధారమైన ఆరోపణలు కదా. మీరు దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే అప్రాప్రియేట్ ప్రాసెస్లో మీరు అప్రోచ్ అయ్యి ఉండాలి కదా. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలకి సిబిఐ దర్యాప్తు సబబేనా? మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కడ లోపం జరిగింది? మరి జగన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ సంధిస్తున్నటువంటి ఈ ప్రశ్నలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా, నిరాధారమైనటువంటి రాజకీయపరమైన ఆరోపణల? మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ని తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అని బటన్ నొక్కండి. ఇది ఫ్రీయే, కాస్ట్ ఏమి లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.